చందమామ కథ కలదాచిన కన్నప్ప. అనగనగా ఒక పేదవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. అదేమి చిత్రమో కానీ ఆ ముగ్గురు కొడుకులకు ఒకనాటి రాత్రి చిత్రమైన కలలు వచ్చినాయి. ఈ సంగతి తెలిసి తండ్రి, అబ్బాయిలు, మీకు వచ్చిన కలలు ఏమిటో చెప్పండి, అవి మంచివో చెడ్డవో కనుక్కుందాము అనేసరికల్లా పెద్దవాడు రెండోవాడు వెంటనే తమ తమ కలలను విప్పి చెప్పేశారు. భేష్, మీకు మంచి కలలే వచ్చినాయి, శుభమే కలుగుతుంది అని సంతృప్తిపడి సంతోషాన్ని వెల్లడించాడు తండ్రి. చివరకు కడసారి వాడైన కన్నప్పను పిలిచి అడిగేటప్పటికీ నా కళ నేనెవరికి చెప్పను అంటూ భీష్మించి కూర్చున్నాడు. తండ్రి అన్ని విధాలా అడిగి చూసి ఎంతకో చెప్పకపోయేసరికి ఒక చింతబరిక తీసుకొని కన్నప్పను చావగొట్టనారంభించాడు. దెబ్బలకు తట్టుకోలేక కన్నప్ప గోల ఎత్తి ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టుగా కేకలు పెట్టాడు. అదే సమయాన ఆ దారిన పోతూ ఉన్న పట్టపు రాజు కేకలు విని అక్కడికి వచ్చాడు. ఇదేమిటయ్యా, ఎక్కడో పిచ్చివాడిలాగా ఉన్నావు? కుర్రవాణ్ణి ఉత్త పుణ్యానికి ఎందుకు బాతున్నావు? వాణ్ణి నాతో పంపించి వెయ్యి. ఆ కల ఏమిటో సంగతేమిటో నేను మెల్లగా బుజ్జగించి కనుక్కుంటాను అని అంటూ ఒక వరహాల సంచి పేదవాని చేతిలో పెట్టి కన్నప్పను గుర్రపు సారటు మీద ఎక్కించి తన వెంట తీసుకుని పోయాడు. కోట చేరుకున్న తర్వాత రాజు అనేక విధాల కన్నప్పను లాలించి అడిగాడు. అయినా కన్నప్ప తన కలను వెల్లడించలేదు. చివరకు రాజుకు కూడా విసుగెత్తింది. భటులతో, ఈ మూర్ఖుడు రాజంటే ఏమిటో తెలుసుకోలేకున్నాడు, వీడికి నా శక్తి చూపించాలి, ఒక స్తంభం కట్టించి దాని లోపల వీడిని జీవాలతో బంధించి వేయండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయితే కన్నప్ప కోటకు వచ్చిన క్షణం నుంచి అతనిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నవని, బ్రతికి బాగుంటే ముందు ముందు ఒక గొప్ప మహాపురుషుడు కాగలడని రాజకుమారి కనిపెట్టింది. తొందరపాటు వల్ల తన తండ్రి కన్నప్పను మూర్ఖునిగా తలచాడే కానీ అతను నిజానికి మూర్ఖుడు కాడని, తనకు వచ్చిన కలను వెల్లడించకపోవటానికి బలమైన కారణం ఏదో ఉండి తీరాలని ఆమె నిశ్చయించింది. ఈ నిశ్చయంతో కన్నప్పను ఏ ఉపాయం చేతైనా బ్రతికించుకోవాలనుకున్నదామె. తక్షణమే స్తంభం కట్టే పనివాళ్లకు రహస్యంగా కబురు పంపి ఆ కట్టబోయే స్తంభం గుల్లగా మనిషి ఉండేటందుకు వ్యాసయోగ్యంగా చెయ్యమని, రాకపోకలకు వీలుగా ఒక రహస్య ద్వారం కూడా పెట్టమని చెప్పింది. ఆమె ఇష్టానుసారంగానే పనివాళ్ళు స్తంభం కట్టారు. కన్నప్ప అందులో ప్రవేశించాడు. రాజకుమారి రోజు అక్కడికి వస్తూ పోతూ కన్నప్పకు ఎట్టి లోపము రాకుండా కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా బలవంతుడైన పొరుగురాజు పట్టపురాజుపైకి దండెత్తి వచ్చి, నేను వేయబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పినా సరే, ఓడిపోయానని ఒప్పుకున్నా సరే అని సవాల్ చేశాడు. అంత మాత్రాన పౌరుషవంతుడైన పట్టపురాజు తల వంచేస్తాడా? ఏమిటి మీ మొదటి ప్రశ్న అని కబురు పంపాడు. అందుకు బదులుగా పొరుగురాజు 5 గుర్రాలను పట్టపురాజు రాజ్యంలోకి వదిలి దేనికంటే ఏది వయస్సులో పెద్దదో చెప్పుకోమన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమీ తోచక పట్టపురాజు తలకు కట్టుకట్టుకుని పడుకున్నాడు. రాజకుమారికి ఈ సంగతి తెలిసి ఆమె కూడా విచారించింది. ఆ రోజున ఆమె కన్నప్ప వద్దకు వెళ్ళగానే అతను, విచారంగా కనబడుతున్నావే, కారణం ఏమిటి అని ఆమెను అడిగాడు. జరిగిన సంగతంతా చెప్పింది రాజకుమారి. ఓస్, ఈ పాటిదానికే విచారం ఎందుకు? మీ నాన్నగారు తలకు కట్టుకట్టుకొని పడుకోవడం ఎందుకు? దానికి ఇదే ఉపాయం అంటూ ఇలా చెప్పాడు. బుద్ధికుశలుడైన కన్నప్ప వరుసగా 5 సంవత్సరాలలో పండిన ఉలవలు తెప్పించి ఉడకపెట్టి 5 తొట్టెలలో పోయించాలి. ఏ ఉలవలు ఏ సంవత్సరంలో పండినవో ఆనవాలు ఉంచుకోవాలి. మొదటి సంవత్సరంలో పండిన ఉలవల తొట్టె వద్దకు గుర్రాలలో కల్లా చిన్నది వస్తుంది. దానికంటే పెద్ద గుర్రం రెండవ ఏడు పండిన ఉలవలు తినడానికి వస్తుంది. ఇలాగే తక్కిన 3 గుర్రాలును. అప్పుడు గుర్రాలను తొట్టెల వద్దకు వదిలితే ఏ వయస్సు గుర్రం ఏ తొట్టె వద్దకు వెళ్ళిందో గుర్తుపెట్టుకొని వాటి వయస్సు సులువుగా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. రాజకుమారి ఈ ఉపాయం తండ్రికి చెప్పగా
రాజు ఆ ప్రకారమే చేసి ఆ గుర్రాలలో దేనికంటే ఏది పెద్దదో సులువుగా కనిపెట్టి పొరుగురాజుకు జవాబు చెప్పాడు. జవాబు సరి అయినది కావటం చేత పొరుగురాజు ఏమీ అనటానికి వీలు లేకపోయింది. కానీ ఎలాగైనా పట్టపు రాజును చిత్తు చేయాలనే పట్టుదల ఎక్కువయింది. తర్వాత పొరుగురాజు ఏకసమానంగా ఉండే ఒక చిన్న మాను ముక్కను పంపించాడు. దీనికి తుది ఏది మొదలు ఏది చెప్పుకో అన్నాడు. మళ్ళీ ఏమీ పాలుపోక పట్టపురాజు తలకు కట్టుకట్టుకుని పడుకున్నాడు. ఈరోజు కూడా రాజకుమారి విచారపడింది. స్తంభంలో ఉంటున్న కన్నప్ప మళ్ళీ ఆమెను కారణం అడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్టుగా సంగతి సందర్భాలు చెప్పింది. అప్పుడు కన్నప్ప, ఓస్, దీనికేముంది, ఆ మాను మొక్కకు మధ్యగా ఒక తాడు కట్టినట్టయితే రెండు వైపులా దూరం సమానంగానే కనిపించినప్పటికీ ఒకవైపు కొంచెం కిందకి మొగ్గుతుంది. కిందకి మొగ్గిన వైపు మానుకి మొదలన్నమాట. రెండవ వైపు మాను చివర అవుతుంది అనేసరికల్లా బెంగతీరిన హృదయంతో రాజకుమారి వెంటనే పోయి తండ్రితో చెప్పింది. పట్టపురాజు ఆ ప్రకారమే చేసి మాను మొక్కకు తుది మొదలు సరిగా చెప్పగా పొరుగురాజు మారు మాట్లాడలేకపోయాడు. కానీ ఎలా అయినా ఓడించాలనే పట్టుదలతో పొరుగురాజు, ముచ్చటగా మూడో మారు అన్నారు కదా పెద్దలు అనుకొని, మరొక సమస్యను కూడా మీరు పరిష్కరించి తీరాలి, అప్పుడే మీరు గెలిచినట్టు, లేకుంటే లేదు అంటూ ఈసారి ఒక భయంకరమైన మంత్రబాణాన్ని కోట గోడకు సంధించి కొట్టాడు. దెబ్బతో భూకంపం వచ్చినట్టుగా కోట పునాదులలో కంట కదిలిపోయింది. ఈ బాణాన్ని ఓడదీయాలి లేదా ఓడిపోయినట్టే అని సవాల్ చేశాడు పొరుగురాజు. పట్టపురాజు ఇంతటితో తన పని సరేనని తలచి కంగారు పడ్డాడు. ఆ బాణం ఊడదీయగల వాడికి అర్ధరాజ్యము కుమార్తెను ఇస్తానని చాటింపు కూడా వేయించాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇందుకల్లా సమర్థుడు కన్నప్ప ఒక్కడేనని రాజకుమారికి తెలుసు. ఈ మంత్రబాణాన్ని గురించి ఆమె కన్నప్పతో చెప్పేసరికి గుండె నిబ్బరం గల కన్నప్ప, ఓస్, ఈ పాటిదానికే నా కంగారు అంటూ ఆమె చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. వెంటనే ఆమె తండ్రి వద్దకు పోయి, నాన్న, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నీవు కన్నప్పను కప్పిపెట్టించిన రాతి స్తంభం లోపల ఒక వీరుడున్నాడుట. పొరుగురాజు సంధించిన బాణం తిప్పటానికి అతడే సమర్థుడుట అని చెప్పింది. ఈ మాట చెవిన పడగానే కన్నప్ప సంగతే మర్చిపోయిన పట్టపురాజు ఆ స్తంభం పడగొట్టించండి అని భటులకు ఆజ్ఞాపించాడు. అలా చేయగా అందులో నుంచి నిజంగానే ఒక వీరుడు ఉత్సాహంతో బయటకొచ్చాడు. ఆ వీరుడు ఒకసారి కళ్ళు మూసి మంత్రం జపించుకొని అవలీలగా బాణాన్ని లాగివేసి తిరుగా దాన్ని పొరుగురాజు కోట గోడకు సంధించి కొట్టాడు. ఈ ప్రయోగంతో ఒక గొప్ప సమర్థుడు పట్టపురాజు ఆస్థానంలో ఉన్నట్టుగా పొరుగురాజుకు అర్థమైంది. అప్పుడు పొరుగురాజు, మీ ఆస్థానంలో ఉన్నవాడు అసాధ్యుడిలాగా కనబడుతున్నాడు. ఇటువంటి ప్రజ్ఞావంతుణ్ణి కల్లారా చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నాము. కనుక మా కుతూహలం తీర్చవలసిందే అని కబురు చేశాడు. ఈ సంగతి పట్టపురాజు కన్నప్పతో చెప్పగానే, అలాగే చేద్దాం, తమ అనుజ్ఞ అయితే వెళ్ళి వస్తాను అన్నాడు. అన్నాడే కానీ పొరుగురాజు యొక్క దుష్ట స్వభావం ఏనాడో గ్రహించిన కన్నప్ప తగిన జాగ్రత్తతోనే బయలుదేరాడు. కన్నప్ప సరిగా తన మోస్తరుగానే దుస్తులు వేసుకున్న మరికొందరు యోధులను వెంటబెట్టుకుని వెళ్ళేసరికి అందులో తనకు కావలసిన యోధుడెవడో కనిపెట్టడం పొరుగురాజుకు అసాధ్యమైంది. ఎలా అయినా తన తెలివితేటల వలన కనిపెట్టాలని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ ఎప్పటికప్పుడే యుక్తిపరుడైన కన్నప్ప పొరుగురాజు దురుద్దేశం గ్రహించి అతని వ్యూహాల నుండి తప్పించుకుంటూ రాగలిగాడు. చేసేది లేక చివరకు పొరుగురాజు, మీలో ప్రజ్ఞావంతుడు ఒక్కడున్నాడని నాకు తెలుసు. ఆ బుద్ధిశాలి ముందుకు వచ్చి నేను ఇయ్యబోయే బహుమానం అందుకోవలసింది అని వేడుకున్నట్లుగా నటించాడు. ఆ యోధుల గుంపులో నుంచి అప్పుడు కన్నప్ప యువతలకు వచ్చి రాజు ముందు నిలబడేసరికల్లా దుష్ట చింతతో ఉన్న రాజు ఆ మాట ఏ మాట చెబుతూ కత్తి దూసి కన్నప్ప మీదకి విసరబోయాడు. కానీ ఆవేశంలో తడబాటు వల్ల రాజు కాలు జారి కత్తి కింద పడింది. మొదటి నుంచి ఈ వాలకమంతా కనిపెడుతూ ఉన్న కన్నప్ప చటుక్కున ఆ కత్తి దొరకపుచ్చుకొని దుర్మార్గుడైన పొరుగు రాజును కసుక్కున పీక తెగవేశాడు.
అతని తలను కత్తి మొనకు గుచ్చి తీసుకువెళ్ళి కన్నప్ప తన రాజుకి బహుమానం చేశాడు. కన్నప్ప ధైర్య సాహసాలకు, సమయోచితానికి, బుద్ధి కుశలతకు ఎంతగానో మెచ్చుకున్నాడు పట్టపురాజు. కన్నప్ప కలను దాచిన కారణం రాజకుమారి తండ్రికి వివరిస్తూ అతనిని తను కాపాడిన విధం అంతా పూసగుచ్చినట్లుగా చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. వాగ్దానం ప్రకారం రాజు కన్నప్పకు అర్ధరాజ్యంతో పాటు రాజకుమారినిచ్చి పెళ్లి చేయగా వాళ్ళు సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచన పి. సుశీల గారు, గుంటూరు నుంచి. అయితే ఈ కథలో చివరిదాకా కన్నప్ప కల ఏంటో మనకు తెలియనే లేదు కదా. కన్నప్ప తనకొచ్చిన కల ఏంటో రాకుమారికి చెప్పాడు. రాకుమారి తన తండ్రి రాజుకి చెప్పింది, కానీ మనకే చెప్పలేదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.